श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमो नमः। జయ గురుదత్త. మనము నిన్న 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 3వ అధ్యాయంలో ఇంకా జ్ఞానము కలగనటువంటి కర్మ అర్హత గలవారు సాధకులు వాళ్ళు పాటించవలసినటువంటి కర్మయోగం దాని గురించి బోధించారు. సృష్టి చక్రాన్ని వివరిస్తూ ఆ సృష్టిలో మానవులు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే తమ యొక్క కర్మలను ఆచరించాలి. దానివల్లనే ఈ సృష్టి అంతా నిలబడుతున్నది అని మనకి చూపించారు ఆ సృష్టి చక్రాన్ని వివరించి. ఇక ద్వివిధ నిష్ఠ అన్నారు కదా, కర్మయోగేన యోగినాం, కర్మయోగము యోగులకు అని చెప్పారు. యోగులు అంటే కర్మార్హత కలవారు అని. ఇక సాంఖ్యులకు జ్ఞానయోగము అని చెప్పారు. సాంఖ్యులు అంటే ఏమిటో మనం వివరించుకున్నాం. వివేక వైరాగ్యాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు సాంఖ్యులు. ఇక వారికి ఏమిటి కర్తవ్యము అని ఇక తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారు. లేదా జ్ఞానులకు వాళ్ళకి కర్మలు ఉంటాయా లేవా అనేటటువంటిది ఇప్పుడు ఒక 5-6 శ్లోకాల్లో చెప్తారు. 17వ శ్లోకం నుంచి ఇవాళ చెప్పుకోవాలి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తు అంటే భిన్నంగా, దీనికి భిన్నంగా, యాజ్ అపోజ్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. అట్లా తు అంటే దానికి భిన్నంగా, దేనికి? కర్మయోగికి భిన్నంగా. యహ మానవః, ఏ మానవుడైతే ఆత్మరతి ఏవ తన స్వరూపమునందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడో, చ మరియు ఆత్మతృప్త తన స్వరూపమునందే తృప్తి కలిగి ఉంటాడో, చ మరియు ఆత్మని ఏవ సంతుష్ట తన స్వరూపమునందే మాత్రమే, ఏవ అంటే మాత్రమే అండి, ఓన్లీ అని, తన స్వరూపమునందు మాత్రమే సంతోషము కలిగి ఉంటాడో, స్యాత్ అంటే ఉంటాడు, తస్య అలాంటి మనిషికి కార్యం న విద్యతే. కార్యం అంటే చేయదగిన కర్మ, కర్తవ్య కర్మ అంటాము. కర్తవ్య కర్మ అనేది న విద్యతే లేదు. తాత్పర్యము, కర్మయోగికి భిన్నంగా ఏ మానవుడైతే ఆత్మయందే ప్రీతి కలవాడై ఆత్మచేతనే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతోషము గలవాడై ఉంటాడో అట్టివానికి చేయదగిన కర్తవ్యము లేదు. అంటే జ్ఞాని గురించి వర్ణిస్తున్నారండి. జ్ఞానికి కర్తవ్య కర్మ అనేది ఏది ఉండదు. ఆయన కావాలంటే చెయ్యొచ్చు, ఆయన అక్కర్లేదు అనుకుంటే మానేయచ్చు. ఆ జ్ఞానికి ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక దేశ ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, ప్రెసిడెంట్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆయన కావాలంటే ఏంటది ఎవరికైతే గొప్ప శిక్ష వేస్తారో మరణదండన, దాన్ని కూడా ఆయన క్షమించవచ్చు. వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. ఆ ప్రెసిడెంట్స్కి కొంచెం పవర్ ఇచ్చారు, అవునా? అట్లా అనమాట అండి. వీళ్ళు సిద్ధి పొందేసినటువంటి వారు కాబట్టి వీరు చెయ్యనువచ్చు లేదా మానవచ్చు. అది జ్ఞాని యొక్క సంగతి అనమాట. ఇంతకీ ఈ ఆత్మతృప్తి, ఆత్మరతి, ఆత్మ సంతుష్టి అంటే ఏమిటో ఒకసారి మళ్ళీ చూద్దాము. ఆత్మ అంటే ఇంతకు ముందర 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం, చాలా రోజులైంది, గుర్తుందో లేదో ఒకసారి మళ్ళీ చెప్తానండి. ఆత్మ అంటే మనం మామూలుగా ఇంగ్లీష్లో సెల్ఫ్ అని అంటారు, సోల్ అని, ఇలాంటి మాటలు పెద్దగా అవి అంత కరెక్ట్ ట్రాన్స్లేషన్స్ కాదండి, చాలా కన్ఫ్యూజన్స్కి ఉంటాయి. అందుకే సెల్ఫ్ అని అనాలి, ఆత్మని లేదా సెల్ఫ్ అని రాస్తారు. మీరు ఏం చేయాలంటే స్వామి చిన్మయానంద గారు కానీ లేదా వేరొకళ్ళు ఎవరైనా ఇంగ్లీష్లో రాసినటువంటి వారు మహాత్ములు జ్ఞానులు ఎవరన్నా ఉంటే స్వామి వివేకానంద అటువంటి వారు రాసిన వాటిలో ఆత్మని వాళ్ళు ఎట్లా ఏ పదాన్ని వాడారో చూసుకోవాలి. అటువంటివే మీరు కూడా అనుకోవాలి. వేరే వేరే పుస్తకాల్లో అయితే వేరే మాటలు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే సెల్ఫ్ అని అంటారు.
నేను అనేటటువంటి స్ఫురణ అండి. ఆత్మ అంటే ఏమీ లేదు, నేను ఉన్నాను అన్న స్ఫురణ. ఏదేదో ఊహించుకుంటాం మనం, ఏదో తెలిసేసుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలని. వెరీ వెరీ సింపుల్. ఏమీ లేకుండా ఊరికినే ఉన్నప్పుడు మనలో ఉండేటటువంటి ఆ అనుభూతి, నేను ఉన్నాను అని మనకి తెలుస్తూ ఉంటుంది. చూసారా, ఎరుక అని అంటారు దాన్ని, అవేర్నెస్ అని అంటాము. అసలు ఆ పదము కరెక్ట్గా అర్థమైపోతే ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఆత్మ అంటే ఏమిటో తెలియడం, అది కాదు ముఖ్యము. కేవలము ఒక శరీరంలో నేను ఉన్నాను అన్న స్ఫురణ కాదు, సర్వత్రా నేను ఉన్నాను అనే స్ఫురణగా మనం దాన్నే గుర్తించాలి. అది ఆత్మ అంటే అదండి. అందరికీ తెలుస్తూ ఉంటుంది. కొంచెం మనము శ్రవణం చేయగా చాలామందికి ఆత్మని గుర్తించగలుగుతారు. మన శరీరంలో ఆ స్ఫురణ తెలుస్తూ ఉంటుంది, కానీ అది శరీరంకే పరిమితం అన్నట్లుగా ఇంకా ఫీలింగ్ ఉంటుంది. అది సర్వత్రా ఉన్నాను అన్న స్ఫురణగా మనకి అనుభూతి రూపంగా తెలియాలన్నమాట అండి. ఇంతే మన సాధన, అంతే. అది ఆ స్ఫురణ అనే అవేర్నెస్ అన్నదానికి యాక్చువల్గా ఆకారం ఏమీ ఉండదు. మన జ్ఞానం ఉందనుకోండి, ఏదైనా ఒకటి తెలుస్తోంది మనకి. ఆ తెలివికి ఏముందండి, ఏమీ ఆకారము లేదు, ఏమీ లేదు. అట్లా అన్నమాట. అది నిరాకారము, అది సర్వవ్యాపకము. ఎప్పుడైతే నిరాకారమో సర్వత్రా ఉంటుందన్నమాట. అందరిలోనూ కూడా అదే ఉన్నది. నాలో ఏ అవేర్నెస్ అయితే ఉన్నదో, ఏ ఆత్మ ఉన్నదో అదే అందరిలోనూ కూడా ఉన్నది. ఇది ఆత్మ అంటే ఏమిటో కొంచెం తెలిసిన వాళ్ళకి అది చాలా సులభంగా అర్థమవుతుంది. లేదా అట్లీస్ట్ ఆ మాటని గుర్తుపెట్టుకోండి. ఆ తెలివి, ఏ తెలివి అయితే నాలో ఉందో, ఏ తెలివితో నేను కళ్ళతో చూడగలుగుతున్నానో, ఏదైనా ఎవరన్నా మాట్లాడుతుంటే అర్థం చేసుకోగలుగుతున్నానో, అదే తెలివి. తెలియడము అని అంటారు, తెలివిడి అని కూడా కొన్ని చోట్ల మాట్లాడతారు తెలుగులో. ఇది అందరిలోనూ ఉన్నదండి, ప్రతి ప్రాణిలోనూ ఉన్నది. ఒక కుక్కలో ఉన్నది, ఒక పిల్లిలో ఉన్నది, ఒక చిన్న పసిపిల్లాడు, అప్పుడే పుట్టిన ఒక నెలల పిల్లాడు కళ్ళలో మీరు చూస్తుంటే వాడికి తెలుస్తోంది. ఇంకా ఎంత డీటెయిల్డ్గా తెలుస్తోంది అనేది పక్కన పెడితే వాడిలో ఒక తెలివి ఉన్నది, ఒక అవేర్నెస్ ఉన్నది. అవునా కాదా అండి? మీరు అసలు అది అర్థమైపోతే ఈజీ, బట్ ప్రయత్నం చేయండి. ఆ చిన్న పిల్లల్లో కూడా ఉన్నది, అది అందరిలోనూ ఉన్నది. ఆ సమానత్వము తెలుస్తూ ఉంటుంది, భిన్నత్వము తెలియదనమాట అండి. ఆత్మ ఎప్పుడు కూడా ఏకత్వం. ఎప్పుడైతే అట్లా అనిపిస్తుందో, అది నేను అని మనకు అనిపించినప్పుడు ఇక ఈ నామరూపాలు, శరీరాలు, ఉపాధులు, వీటిలో ఉన్నటువంటి భేదాలు మనకి దృష్టిలోకి రావండి. యాక్చువల్గా భేదము లేదా భిన్నత్వమే అసంతృప్తికి కారణం. మనకి ఎందుకు తృప్తి కలగదు దేని పట్ల అంటే, మనకు అన్ని డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయండి. మనం ఏకత్వాన్ని చూసినప్పుడు మనకి చాలా తృప్తి అనిపిస్తుంది. మీరు మామూలుగా చూసుకోండి, మనం పక్క వాళ్ళతో డీల్ చేస్తున్నాం అనుకోండి, మనకంటే కొంచెం వేరే వాళ్ళు చుట్టాలు అనుకోండి, లేకపోతే పక్కింటి వాళ్ళు, అప్పుడు ఒకలా ఉంటుంది. నా సొంత మనిషితో నేను డీల్ చేస్తున్నాను, నా పిల్ల అని అనుకోండి పోనీ, అప్పుడు నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. అవునా? ఎందుకు అనుకుంటున్నారు? ఏకత్వం, నా సొంత బిడ్డ అన్న ఏకత్వం ఉన్నది. పరాయి వాళ్ళని చూస్తూ ఉంటే మనకు అది రావట్లేదు కాబట్టి మనకి అసంతృప్తి. వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనకి నచ్చదు. అప్పుడప్పుడు మన సొంత వాళ్ళు ఎలా మాట్లాడినా, నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మనదే అన్న ఫీలింగ్ మనకి. అవునా కాదా? లేదంటే ఇంకా కొంచెం దగ్గరికి రండి, శరీరంలో తీసుకోండి. ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఉన్నది, ఒక కన్ను ఇంకో కన్ను ఉన్నది, మనకి ఏకత్వమే కనబడుతూ ఉంటుంది, తృప్తి అన్నమాట. అట్లా కాకుండా భిన్నత్వం ఉన్నప్పుడే మనకి అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. ముందర అది మనం అర్థం చేసుకోవాలి. అసంతృప్తికి, దేనికైనా అసంతోషానికి కారణము భిన్నత్వమే. అది ఎప్పుడైతే ఏకత్వాన్ని దర్శించగలుగుతాడో జ్ఞాని, ఆయనకి ఇక తృప్తి లేకపోవడం అనేది ఉండదు. అంతా ఒక విశ్వ శరీరంగా, ఒకటే తత్వంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆయనకి ఎక్కడ చూసినా తృప్తే, ఆనందంగా ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ ఆత్మని ఏవో రతిహి అని అన్నారు. నేను తృప్తి దగ్గరికి వెళ్ళిపోయాను. రతిహి అంటే ప్రీతి కలగడం. మామూలుగా మనకి అజ్ఞానులకి ఏంటంటే విషయాల పట్ల ప్రీతి ఉంటుందండి. మనకి ఏదన్నా భోగ వస్తువులు మన దగ్గర ఉన్న, మనకు కావలసినవి బంగారమో, వెండో, కారులో, ఇల్లులో, ఏసీలో, ఫ్యాన్లో, ఇవన్నీ ఉంటే మనకి ప్రీతి, అవంటే కావాలి మనకి. అలాగే పిల్లలు లేదా చుట్టాలు, పక్కవాళ్ళు, ఇవన్నీ ఉంటే మనకి ప్రీతి. విషయాల మీద మనకి బాగా ప్రీతి ఉంటుందన్నమాట. జ్ఞానికి అట్లా కాదు. ఆత్మని ఏవ రతి,
ఆత్మయందు మాత్రమే ఆయనకి ప్రీతి. ఎందుకు? ఆయనకి ఈ విషయాలు భిన్నంగా తెలియట్లేదు, ఈ విషయాలు ఆభాసగా అనిపిస్తుంది, అవేమి దే ఆర్ నాట్ రియల్ అని అనిపిస్తుంది ఆయనకి. ఎందుకు? మనం చెప్పుకున్నాము 16వ శ్లోకంలో 2వ అధ్యాయంలో నాసతో విద్యతే భావ. అవన్నీ కూడా అనిత్యమైనటువంటి వాటి పట్ల ప్రీతి ఎవరికి ఉంటుందండి? కలలో మనకేదో డబ్బులు వచ్చాయనుకోండి, ఆ డబ్బు లేచాక మనకి దాని మీద ప్రీతి ఉంటుందా? లేని దాని మీద ప్రీతి ఎక్కడి నుంచి వస్తుందో మనకి? అసత్యమైన దాని మీద దాని ఉనికి చాలా లిమిటెడ్ కాబట్టి మనకి దాని మీద ప్రీతి లేకపోవడము ఏదీ ఉండదు. అవునా? సేమ్ అలాగే ఉంటుంది జ్ఞానికి కూడా. ఈ విషయాలన్నీ కూడా అలా అనిపిస్తాయి కనుక వాటి యొక్క సత్య స్వరూపం ఏమిటో తెలిసింది కనుక అవన్నీ అనిత్యములు అని వాటి పట్ల ఆయనకి ప్రీతి ఉండదు, ఉదాసీనంగా ఉంటాడు. తన యందు మాత్రమే ప్రీతి, ఎందుకంటే తన స్వరూపమే సత్యంగా సర్వత్రా ఉన్నట్లుగా తెలుసుకున్నాడు కనుక. అదే సత్యస్వరూపము. మనం సత్పదార్థము అనుకున్నాము కదా, నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః. కాబట్టి ఆయనకి ప్రీతి ఆత్మయందు మాత్రమే ఉంటుంది. అది యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అని భజగోవింద శ్లోకాల్లో చెప్తారు. నీకు యోగమునందు మనకి ప్రీతి ఉందా, భోగమునందు ఉందా, జనులు ఉన్నప్పుడు ఉందా, ఎవరూ లేనప్పుడు ఏకాంతంలో ఉందా, ఇవన్నీ కాదండి. ఎవరి మనస్సు అందైతే ఆత్మయందే రమిస్తూ ఉంటాడో, ఎవరి మనస్సు ఆత్మస్వరూపంగా మారిపోయిందో అటువంటి వాడిది మాత్రమే అన్నిటిలో కల్లా ఉత్కృష్టమైనటువంటి ఆనందము. వాడు మాత్రమే నిజమైనటువంటి ఆనందంలో ఉన్నాడు. నందతి నందతి నందత్యేవా అని 3 సార్లు చెప్పారనమాట. అంతటి ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటాడట జ్ఞాని. మనకి కేవలము మాటలుగానే అనిపిస్తూ ఉంటుందండి. అది మీరు చూడండి, మహాత్ములను చూస్తూ ఉంటే వారి కళ్ళల్లో కాంతి, వాళ్ళ మొహంలో ఒక రకమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ ఆనందం మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక రమణ మహర్షి గారి యొక్క మూర్తి చూడండి, మన స్వామీజీ వారిని మనం డైరెక్ట్గా సాక్షాత్తుగా చూడొచ్చు కదా, ఇప్పుడున్నారు. చూడండి ఒక్కసారి ఆ కళ్ళల్లో కానీ మీకు ఆ నవ్వులో కానీ ఆ ఆనందము తెలుస్తూ ఉంటుంది. మనకి అంతటి స్వచ్ఛమైనటువంటి పూర్ణమైనటువంటి మనము అలా ఆనందం మన మొహాల్లో వ్యక్తం అవ్వదండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎంతో విషయాలలో మునిగి తేలిపోయే వాళ్ళకి ఆనందం ఏది? అశాంతస్య కుతసుఖం అని చెప్పారు కదా. మన ఆనందము చాలా తాత్కాలికము. ఏదో ప్రీతి మనకి విషయాల పట్ల వీటి పట్ల ఉంటున్నప్పుడే మనకు కొంచెం ఆనందం ఏదో అనిపిస్తుంది. అది కాదు, అసలైనటువంటి ఆనందము మనం మహాత్ములలో చూడాలి. అప్పుడు మనకి ఒక మచ్చుకైనా అర్థమవుతుంది, ఓహో ఇలా ఉంటుందన్నమాట అని. ఒక రామకృష్ణ పరమహంస గారిది ఒకసారి చూస్తే తెలుస్తుంది మనకి. నిజానికి ఏమన్నారంటే భాష్యంలో, అసలు ఆ కోరికలు, ఆ విషయాలు, ఆ అటాచ్మెంట్స్, మనకి అన్నిటి మీద అటాచ్మెంట్ ఉంటుంది చూసారా, అవి లేకపోతే నేను ఉండలేను అన్న భావన అండి. అటాచ్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు? అది ఫలానా వస్తువు కానీ, మనిషి కానీ, వ్యక్తి కానీ, పరిస్థితులు కానీ లేకపోతే నేను బ్రతకలేను అన్న ఫీలింగ్ అనమాట. అది అటాచ్మెంట్ అంటారు. ఇవే అసలు అశాంతికి కారణాలు. ఇవేమీ లేని పరిస్థితిలో మనం స్వస్థితిలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మనకి. అది ఎప్పుడూ మనం అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాము. జీవితంలో ఒక్కసారి అయినా, ఒక్క క్షణమైనా అటువంటి ఆనందాన్ని పొందగలిగితే అదిగో అదే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అని 2వ అధ్యాయంలో చెప్పినట్లు. అది తర్వాత ఇక ఆత్మని ఏవ రతి అయ్యింది. అలాగే ఆత్మ తృప్తి అంటే ఏంటంటే చాలు అనేటటువంటి భావన. అవునా? చాలు అని అనిపించిందంటే దాన్ని మనం తృప్తి అంటాము. మనకి సాధారణంగా తాత్కాలికంగా కలుగుతూ ఉంటుందండి. ఎప్పుడైనా మనకి ఇష్టమైనటువంటి విషయాలని అనుభవిస్తున్నప్పుడు కొంతసేపు అయ్యాక తృప్తి చాలు అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డూ తిన్నాము, ఒక 2-3 లడ్డూలు తిన్నాక తృప్తి చాలు అనిపించేస్తుంది. అంతకంటే ఎక్కువ తినలేము చూసారా, అదనమాట. మళ్ళీ పోతూ ఉంటుంది అది. మళ్ళీ 2-3 రోజులు అయ్యాక మళ్ళీ లడ్డు కావాలనిపిస్తుంది మనకి. తాత్కాలికంగా వస్తూ ఉంటుంది కానీ ఆ తృప్తి అనేది మనకు అనుభవంలో ఉన్నది. జ్ఞానికి మాత్రము ఆ తృప్తి నిరంతరంగా ఉంది అని ఉంటుందన్నమాట. ఎందుకంటే పొందవలసినదంతా పొందేశాడు. తను ఏది పొందాలని మనము తెలిసో తెలియకో అందరూ కూడా ఈ జగత్తులో ఉన్న జీవులన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయో అటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, తెలియవలసిందేదో అది తెలుసుకున్నాడు కాబట్టి
అతనికి తృప్తి అనేది ఎప్పటికీ పోదు. ఇంకా మనకి ఎందుకు అంటే మనం ఇంకా పూర్ణంగా మనం సాధించుకోవాల్సింది సాధించలేదు, ఆ పూర్ణత్వం మనకి లేదు. ఏదో కొంతసేపే ఆ తృప్తి అనిపిస్తుంది, అది మళ్ళీ పోతూ ఉంటుందన్నమాట. అది జ్ఞానికి అలా ఉండదు, నిత్యతృప్తుడు. ఎందుకంటే అపూర్ణత్వము ఆయనకి కలిగింది కనుక. చూడండి, నిండు కుండ ఉందనుకోండి, ఇక చాలు అనే ఉంటుంది దానికి, ఇంకేది పోసినా ఒలికిపోతుంది, ఎందుకంటే అనవసరం, కుండ నిండిపోయింది. అట్లాగే పూర్ణుడు కూడా ఇక ఏది కావాలి అని అనిపించదు, అపూర్ణత్వము అట్లా తృప్తిగా తెలుస్తూ ఉంటుంది మనకి. ఇదే 2వ అధ్యాయంలో చెప్పారు, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అని చెప్పి. ఆ బ్రహ్మజ్ఞాని అన్ని ప్రయోజనాలని పొందేశాడు, పొందవలసినవన్నీ అన్నీ కలిసి వస్తాయి ఆ బ్రహ్మజ్ఞానికి. కాబట్టి ఆయనకి మరి తృప్తి లేకపోవడం అనేది ఉండదన్నమాట. ఇక ఆత్మ సంతుష్టి, తన స్వరూపమునందే అతనికి సంతోషం. మనకి ఏదైనా కోరుకున్నవి లభిస్తే సాధారణ మానవులకి సంతోషం కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఆత్మ సంతోషం, ఎందుకంటే తనకి కావలసినదేదో తన ఆత్మస్వరూపము అది ఎప్పుడూ తనకి లభిస్తూనే ఉన్నది. కాబట్టి అతనికి ఆ సంతోషం నిరంతరంగా ఉంటున్నది. తన స్వరూపము తనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి కావలసిన వస్తువు ఎప్పుడు ఉన్నదనుకోండి, మనకి సంతోషం సాధారణంగా. జ్ఞానికి కావలసినది అలా ఏముండదు, ఒకటే వస్తువు ఉన్నది, అది తనకి ఎప్పుడూ తెలుస్తూనే ఉన్నది. ఆత్మస్వరూపమే ఉన్నది, సత్య వస్తువు, అది ఎప్పుడూ తెలుస్తూనే ఉన్నది. కాబట్టి ఎప్పుడూ అదే సంతోషం, లేకపోవడం అనేది ఉండదన్నమాట. ఆ సంతోషం నుంచి చ్యుతి పడిపోవడం అనేది ఉండదు, తిరిగి మళ్ళీ అసంతృప్తి అసంతోషంలోకి పడిపోవడం ఉండదు. నహి ఆత్మతృప్తే పరం సుఖం అని చెప్పి ఉపనిషత్తులో వస్తుంది. ఆత్మ తృప్తికి సంతోషానికి మించినటువంటి సుఖం ఇంకొకటి ఉండదు అని, లేదు అని ఉపనిషత్ వాక్యం అన్నమాట. ఆనందాబ్ధి యత్పరః సోహమస్మి. ఆనందాబ్ధి అంటే ఆనంద సముద్రము, అది నేనే అనేటటువంటి జ్ఞానం. నేను ఏదో ఆనంద తునకముక్కన కాదు, ఆనంద సాగరమే నేను అన్న జ్ఞానము, అన్న అనుభూతి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఇదిగో ఆత్మ సంతుష్టి ఎప్పుడూ ఉంటుంది. ఇది మనకి ప్రాపర్గా ఈ జ్ఞాని యొక్క స్థితి అర్థం కావాలి అంటేనండి, మనకి ముందర అసలు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటంటే లోకంలో 2 రకాలైనటువంటి మానవులు ఉన్నారు, లేదా జీవులన్నా అనుకోవచ్చు, మానవులు ఉన్నారు. ఒకటి ఏంటంటే, ఒక రకం ఏమిటంటే సుఖము కోసము బాహ్యంలో వెతుకుతూ ఉంటారు, అవుట్వర్డ్స్గా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రయత్నము అంతా కూడా. 99 మంది, 100కి 99 మంది ఇలాంటి వాళ్ళే ఉంటారండి. మనం సుఖము ప్రాప్తించాలి అన్నా, లేదా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్నా బాహ్యంలో వెతుకుతూ ఉంటారు, ఎక్కడో కనబడతాడు భగవంతుడు అని. అలా కాకుండా 2వ రకం ఉంటారు, సుఖము బాహ్యంలో కాదు, నాలోనే, నా స్వరూపమే అని ఇన్వర్డ్స్, లోపల తనని తాను లోపల వెతుక్కుంటూ ఉంటారు ఆనందాన్ని. అదిగో అటువంటి వారు ఎక్కడో ఒక్కళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఈ స్థితి అనుభూతిలోకి వాళ్ళు అందుకోగలరు. ఈ ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి అనేటటువంటిది వారు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇదేంటంటే ఈ షిఫ్ట్ మనకి ఇది అర్థం కాకపోతే, ఆనందము బాహ్యంలో లేదు, అదేదో లోపలే ఉన్నది అన్న ఆ షిఫ్ట్, ఆ క్లారిటీ మనకి రావాలి, ఆ వివేకం ఉదయించాలండి. అంతవరకు మనం ఏ సాధన చేస్తున్నా బయటనే చేస్తున్నాం, అసలు లోపల తిరగట్లేదు, మన మనస్సు లోపలికి వెళ్ళట్లే. కళ్ళు మూసుకుని మన మనస్సుని మనం అర్థం చేసుకోవడం, గమనించడం, మన ఊపిరిని మనం గమనించుకోవడంతో స్టార్ట్ చేయాలి. అందుకే మెడిటేషన్లో ఫస్ట్ అది చెప్తారు. ఎందుకంటే ఇన్వర్డ్స్ మనల్ని లోపలికి తిప్పుకోవాలి. మనం ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాం, మనము తిరగాలి, వెనక్కి తిరిగి లోపలికి వెతుక్కునే ఇది రావాలి. ఈ షిఫ్ట్ రాకపోతే సాధనలో మనము ఇంకా పెద్దగా సాధన చెయ్యనట్టేనండి. ఇదంతా బాహ్యంలో సాధన, అది ఎప్పటికీ అది తెమలదు. ఎందుకంటే ఎక్కడ ఆనందం దొరకదు, మనం రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నాం. మనల్ని మనం ముందర లోపల మనం అన్వేషించుకునే ప్రయత్నం చేయాలి. పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అసలు ఇది తెలియాలి, ఆనందము బాహ్యంలో లేదు, నాలోనే ఉన్నది అన్నది తెలియనంత వరకు మనం ఏది చేస్తున్నా అది అంతా కూడా, అది ఇంకా అసలు ప్రిపరేషన్ కూడా కాదనాలండి. నిజానికి కర్మయోగము కాదు కదా, ఏదీ కాదు. ఈ బేసిక్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్, ఇది అర్థం కావాలండి.
నేను ఇంట్రొడక్షన్ క్లాస్లో కూడా చెప్పాను, ఆనందము సుఖము అనేది నాలోనే నాకు తెలుస్తుంది, బయట లేదు అనేది అర్థం కావాలి. బయట అది లేదు అనేది ముందర మనం గుర్తించాలి, అప్పుడు వెతుకుతాం. అయితే ఎక్కడ వెతుక్కోవాలి నేను ఆనందం గురించి అని, అప్పుడు మన సాధన స్టార్ట్ అవుతుంది అని చెప్తాయి శాస్త్రాలు. నేను కాదు చెప్తున్నది, శాస్త్రాలు చెప్తున్నాయి. ఆనందం కోసం ఎంతసేపు మనం బయట వెతుకులాడుతూ ఉంటామో అంతవరకు మనది అసలు మనం ఇంకా ఆధ్యాత్మిక సాధన మొదలే పెట్టనట్టు లెక్కండి. మనం పూజలు చేస్తూ ఉండొచ్చుగాక, మనం దాన ధర్మాలు చేస్తూ ఉండొచ్చుగాక, కానీ ఈ క్లారిటీ మనకి రానంత వరకు మనం ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేయలేదు. అది ముందర తెలియాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కట్ చేయడం మొదలు పెడతాం. మనకి అంతగా ఆ బాహ్య విషయాల పట్ల ప్రీతి ఇంకా ఉండదు, ఎందుకంటే వాటిలో ఆనందం లేదు, నిస్సారము. ఎందుకని పట్టుకుంటాం? ఇప్పుడు చిన్న పిల్లాడికి బొమ్మ చాలా ఆనందం తృప్తినిస్తోంది, ఎందుకండి? ఆ బొమ్మలో ఏదో వెతుక్కుంటాడు వాడు, ఆ బొమ్మే సర్వస్వము అని అనుకుంటాడు. పెద్దవాళ్ళకి మనకెందుకు అదే బొమ్మ తృప్తినివ్వదు చెప్పండి మీరు? నిస్సారం, అందులో ఏమీ లేదు అని మనకు తెలుస్తుంది, వట్టి బొమ్మ అది మనకి తెలుస్తుంది, అవును కదా? మనకి అందుకు అది ఎప్పుడైతే అందులో సారత్వం లేదు అనిపిస్తుందో ఇక దాని పట్ల ప్రీతి ఉండదు. తల్లికి అదే బొమ్మ పట్ల అంత ప్రీతి ఉండదు, పిల్లవాడికి ఉంటుంది. ఎందుకు? అందులో వాడు అదే నిజం అనుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మలో వెళుతున్నట్లుగా భావన అంతా అలా చేస్తూ ఉంటారు వాళ్ళు. కారు బొమ్మ, ఏదో బొమ్మ, చిన్నపిల్లలు ఏదో కిచెన్ సెట్ అని ఉంటుంది, వంటింటి సెట్ ఆడుకుంటూ ఉంటారు, అవే పెట్టుకుంటూ ఉంటారు. మనకి పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళతో పాటు మనం ఆడుతున్నాం, కానీ మనకు అందులో తెలుసు నిస్సారం, అందులో ఏమీ లేదు అని నటిస్తాం మనం. వాళ్ళకది నిజంగా అనిపిస్తూ ఉంటుంది, అందుకే విరిగిపోతే ఎంతో దుఃఖిస్తారు. మనము నిజంగా మనం ఈ ప్రపంచంలో మనము చిన్నపిల్లలమండి, ఈ జ్ఞాని నిజమైనటువంటి ఎదిగినటువంటి పెద్దవాడు. అది భేదం. మనం ఇంకా ఈ ప్రపంచంలో ఎంత వయసు వచ్చినా 70 రానివ్వండి, 80 రానివ్వండి, 90 రానివ్వండి, అందరూ చిన్నపిల్లలే. అది ఇది మనకి అర్థం కావాలన్నమాట. ఈ బేసిక్ పాయింట్ అర్థమైతే అప్పుడు అసలు ఈ జ్ఞాని సాధించినది ఏంటో మనకి తెలుస్తుంది. ఆయన నిజంగానే వెతికి తనలోనే ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఆయన వెలికి తెచ్చుకోగలిగాడు. అది ఇంకొకటి విషయం చెప్పి మనము నెక్స్ట్ దానికి వెళ్దాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, ఇంకొకటి చెప్పేసి ఉపనిషత్ వాక్యం ఒకటి చెప్పాలి. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇంకా చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్స్ ఏవో 4 ఏళ్ళు ఉండొచ్చు. అయితే వాళ్ళకి క్లాసులు అటెండ్ అవ్వాలి, అవన్నీ కంపల్సరీ. వాళ్ళు ఏవో ల్యాబులు రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ చెయ్యాలి. వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అదే అన్ని తరగతులు పాస్ అయిపోయాడు, అన్నీ పూర్తి చేసేసాడు, అన్ని పరీక్షలు రాసేసాడు, పాస్ అయిపోయాడు. అప్పుడు కూడా ఇంకా ఎగ్జామ్స్ రాయడం, క్లాసులు అటెండ్ అవ్వడం ఉంటుందండి? డిగ్రీ పూర్తి అయిపోయిన వాడికి ఇంకుండదు, అయిపోయింది, పూర్తి అయిపోయింది కదా. అట్లాగే మనమందరం సాధకులం, మనం ఇంకా డిగ్రీలో ఉన్నాం, చదువుతున్నాం, మనకి కర్మలు అన్నీ మనకి కంపల్సరీ. పాస్ అయిపోయినటువంటి వాడు జ్ఞాని, ఆయనది అయిపోయింది, ఆయన కోర్స్ అంతా కూడా. ఇంకా ఆయనకి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఆయన ఇష్టం. ఆయనకి పరీక్షలు అవి ఇంకా ఆయనకేం ఉండవు కదా. ఈ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి రూల్స్ కానీ ఆయనకేం అప్లై అవ్వవు. ఇంకా సేమ్ జ్ఞానికి కూడా అంతే అన్నమాట. కర్మలు అందుకు వాళ్ళకి ఏ విధి నిషేధాలు లేవు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేది వాళ్ళకు ఉండదు, ఏదైనా చెయ్యొచ్చు వాళ్ళు. ఇంకొకటి ఈ ఆత్మజ్ఞానం గురించి ఇంకొక విషయం, ఉపనిషత్ వాక్యం ఒకటి చెప్పుకొని నెక్స్ట్ శ్లోకానికి వెళదాము. ఏతం వై తమాత్మానం విదిత్వా, అది బృహదారణ్యక ఉపనిషత్తుది, మన స్వరప్రస్తార వ్యాఖ్యలో ఉన్నది. అతేషాం ఆత్మజ్ఞాన నిష్ఠ వ్యతిరేకేణాన్యత్ కార్యమస్తి అని. ఇప్పుడు చెప్పినదే మొత్తం ఈ శ్లోక తాత్పర్యమే ఆ ఉపనిషత్తులో ఉన్నదనమాట. ఉపనిషత్ సారము అని భగవద్గీతని చెప్తారు కాబట్టి ఒక్కసారి ఆ ఉపనిషత్తులో ఏ ఉపనిషత్తు ఈ వాక్యము చెప్తున్నదో దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం. ఈ కనిపించే ప్రపంచమే సత్యము అని నమ్మడమే మిథ్యా జ్ఞానం అండి. అజ్ఞానము అంటారు దాన్ని. అజ్ఞానం అంటే అసలే జ్ఞానం లేకపోవడం కాదు, లేని దాన్ని ఉంది అని అనుకునే మిథ్యా జ్ఞానమే అజ్ఞానము అంటే. ఇగ్నోరెన్స్ అంటే కంప్లీట్గా అసలేమీ తెలియదు అని కాదు ఇది. అది ఎవరికైతే ఇటువంటి మిథ్యాజ్ఞానం ఉంటుందో, ఇదంతా కనిపించేదంతా సత్యము అని అనిపిస్తూ ఉంటుందో వారికే ఈ భార్య పుత్ర ధన వీటన్నిటి పట్ల కోరికలు ఉంటాయి. ఏషణాత్రయం అని ఇంతకు ముందర చెప్పుకున్నాం. ఇవన్నీ అటువంటి వాళ్ళకి ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి కోరికలు ఉన్న వాళ్ళే కర్మలు చేస్తూ ఉంటారు, వాళ్ళకే కర్మ అర్హత ఉంటుంది. కర్మాధికారము గలవారు అందరూ కర్మలు చేయాలి అని చెప్తూ ఉన్నారు.
ఆ భాష్యంలో ఇంతవరకు కొన్ని శ్లోకాల్లో ఇంతకుముందు ఆ పదం చెప్పాను నేను. కర్మాధికారం ఎవరికి అంటే ఇదిగో అజ్ఞానం ఉండి అటువంటి వాళ్ళకే కోరికలు ఉంటాయి, ఆ కోరికలు గల వాళ్ళే కర్మలు చేసుకుంటూ ఉంటారు. ఇది అవిద్య, కామ, కర్మ ఎటు తిప్పినా ఈ మూడు మాటలేనండి. దానికి భిన్నంగా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుంటారో, ఆత్మస్వరూపమే సత్యము, ఈ కనిపించేటటువంటి జగత్తు కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారికి మిథ్యా జ్ఞానం తొలగిపోతుందన్నమాట. వారినే బ్రహ్మవేత్తలు అని అంటారు. వాళ్ళకి కోరికలు ఉండవు, అటువంటి వాళ్ళకి కర్తవ్య కర్మలేవి లేవు. వాళ్ళు కానీ శరీరం నిలవడానికి కావలసినన్ని కర్మలు మాత్రమే పెట్టుకుంటారు. అంటే ఆహారం తీసుకోవడం, ఆహారాన్ని కావాలంటే సేకరించుకోవడం, ఏదో ఒకటి. సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళైతే ఆహారాన్ని స్వీకరించడం మాత్రమే వాళ్ళకి ఇంకా అట్లా ఉంటారనమాట. ఇక తర్వాత శ్లోకం 18వ శ్లోకం ఒక్కసారి ఇది తాత్పర్యం చెప్తాను. కర్మయోగికి భిన్నంగా ఏ మానవుడైతే ఆత్మయందే ప్రీతి గలవాడై ఆత్మచేతనే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతోషము గలవాడై ఉంటాడో అట్టివానికి చేయదగిన కర్తవ్యము లేదు. తన స్వరూపమునందే తనలో తానే రమిస్తూ సుఖిస్తూ తృప్తి పడుతూ ఉంటాడనమాట. ఈ నిజానికి రతి, తృప్తి, సంతుష్టి అనేవి కొంచెం సమానార్థకంగా ఉన్న పదాలు, కానీ చిన్న చిన్న భేదాలు ఉన్నాయండి. మనం ఒక విషయం పట్ల మనకి ప్రీతి ఉంటుంది, అది అనుభవిస్తున్నాక లేదా అనుభవించాక తృప్తి ఉంటుంది, సంతోషం కలుగుతుంది. మూడు కొంచెం ఒకే రకమైనటువంటి భావాలు, కావాలని విడివిడిగా చూపించారు మనకి. తనలో తానే విషయాల పట్ల అతనికి తృప్తి ఉండదు, తనలో తానే తృప్తి పొందుతూ ఉంటాడు అన్న మాటని నొక్కి వక్కాణించడానికి మూడు విధాలుగా చూపించారన్నమాట. అది ఇక 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః న ఏవ తస్య కృతేన అర్థః న అకృతేన ఇహ కశ్చన న చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః. తస్య ఆ ఆత్మజ్ఞానికి ఇహ ఈ లోకంలో కృతేన అర్థః న ఏవ. కృతేన అంటే ఒక కర్మ చేయడం వలన, అర్థః అంటే ప్రయోజనం అండి. అర్థః అంటే ధనము అని సాధారణ అర్థం చెప్తారు, కానీ అర్థః అంటే ప్రయోజనము న ఏవా ఏదీ లేదు. అకృతేన ఒక కర్మ చేయకపోవడం వలన, కశ్చన లే నా అంటే ఏదీ లేదు అంటే ఏ దోషము కలుగదు. చ మరియు అస్య ఈ ఆత్మజ్ఞానికి సర్వభూతేషు సమస్త జీవులలోనూ అర్థవ్యపాశ్రయ కశ్చిత్ నా. అర్థవ్యపాశ్రయ అంటే ప్రయోజనాన్ని ఆశించి ఆశ్రయించడము అనేటటువంటిది లేనే లేదు. తాత్పర్యము, అటువంటి ఆత్మజ్ఞానికి ఈ లోకములో కర్మ చెయ్యడము చేత ప్రయోజనము ఉండదు, చెయ్యకపోయినా దోషము కలగదు. అతనికి సమస్త ప్రాణుల యందు ఫలము ఆశించి ఎవరిని ఆశ్రయించవలసినటువంటి పని లేదు. సామాన్యుల లోకల్లో మనం అందరం ఏం చేస్తామంటే పుణ్యము కోసం సత్కర్మలు చేస్తూ ఉంటాము, అలాగే పుణ్యంతో విషయ సుఖాలు పొందుతూ ఉంటాము అవునా. అలాగే ఏదైనా ఒకటి చెయ్యకపోతే దోషము కలగచ్చు, మనం చేయవలసినటువంటి ధర్మాన్ని ఆచరించకపోతే దోషము కలుగుతుంది అని ఇంతకు ముందర కూడా పరమాత్మ చెప్పారు. అదంతా కూడా సామాన్య మానవులకి వర్తిస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానికి ఎటువంటి ఏదైనా అంటే పుణ్యము అవసరం ఉండదు, పాపము అవసరం ఉండదండి. ఇంతకు ముందర చెప్పినట్టుగానే చూడండి, చదివితే మార్కులు వస్తాయి, చదవకపోతే ఫెయిల్ అవుతాడు స్టూడెంట్. ఎవరు ఎగ్జాములు రాస్తూ ఇంకా డిగ్రీ చదువుతున్న పిల్లాడు. పాస్ అయిపోయినటువంటి వాడికి ఈ రెండు మాటలు వర్తించవు. చదివితే మార్కులు వస్తాయి, చదవకపోతే ఫెయిల్ అవుతావు అన్నది ఇంకా ఆయనకి అయిపోయింది. హీ పాస్ దట్ స్టేజ్ కదా. అది ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. ఒక పని చేయడం చేత ప్రయోజనం ఉండదు, చేయకపోవడం వలన నష్టము కలగదనమాట. మనకి చేస్తే పుణ్యము లేదా నిష్కామంగా చేస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది, కోరికతో చేస్తే పుణ్యము కలుగుతుంది, ఆ కోరికలు తీరతాయి. ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని ప్రయోజనాలు. ఇవేమీ కూడా జ్ఞానికి వర్తించవు. ఇంకొకటి ఏంటంటే, మనము ఏదో ఒక ప్రయోజనం సిద్ధించడం కోసం ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఉంటామండి. అధికారులను కానీ, ఎవరో చుట్టుపక్కల వాళ్ళని కానీ, బంధువుల్ని కానీ, ఆఖరికి పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని, బంధువుల్ని, ఇట్లా ఎవరినో ఒకరిని మనము ప్రయోజనము కోరి వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ ఉంటాం, అవునా. వాళ్ళ వల్ల మనకి ఏదో ప్రయోజనం ఉన్నది కనుక. అలా ఎవరి పట్ల వాళ్ళు ఎవరిని ఆశ్రయించి కోరేది ఏమీ లేదు.
కాబట్టి వాళ్ళు ఎవరిని ఆశ్రయించి కొత్తగా పొందదగినది ఏది లేదు అని ఆశ్రయించవలసిన పని లేదనమాట. అంటే మనం ఏది ఆశించట్లేదు, అది అక్కడ తాత్పర్యం. ఇక తర్వాత శ్లోకము, తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఇక్కడ ఈ ఎన్ని శ్లోకాలు, 3 శ్లోకాలలో చెప్పారు. 2 శ్లోకాలలో ఈ జ్ఞాని యొక్క వ్యవహారం అంతా చెప్పి వెంటనే మళ్ళీ అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తిస్తున్నారు. తస్మాత్, అందువలన, ఎందుకంటే నీకు ఇంకా జ్ఞానము పూర్తిగా కలగలేదు కనుక నువ్వు చేయవలసిందేంటో మళ్ళీ చెప్తున్నారు అర్జునుడికి. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తః హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పూరుషః. తస్మాత్, అందువలన, అసక్తః, నువ్వు ఫలాసక్తి లేనివాడవై, ఫలాపేక్ష, కార్యము, నీ కర్తవ్యమైనటువంటి కర్మలను సతతం సమాచర, ఎల్లప్పుడూ చక్కగా ఆచరిస్తూ ఉండు. హి, ఎందుకంటే అసక్తః కర్మ ఆచరన్, ఫలాసక్తి లేనివాడవై నీ విహిత కర్మను ఆచరిస్తూ ఉండేటటువంటి పూరుష, మానవుడు, పరం ఆప్నోతి, పరమపదమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. తాత్పర్యము, అందువలన నీకు జ్ఞానము పూర్ణంగా కలగలేదు కనుక, వివేక వైరాగ్యాలు పూర్ణత్వము సిద్ధించలేదు కనుక, ఫలాపేక్ష లేకుండా ఎల్లప్పుడూ నీ కర్తవ్య కర్మలను చక్కగా ఆచరిస్తూ ఉండు. ఆసక్తి లేనివాడై కర్మను ఆచరిస్తున్న మానవుడు మోక్షమును పొందుతాడు. ఈ అసక్తః అనేటటువంటి మాట, కార్యం కర్మ సమాచర అనేది ఇంతకు ముందర 9వ శ్లోకంలో కూడా చెప్పారు. ముక్త సంగ సమాచర, ఇక్కడ కూడా మళ్ళీ కార్యం కర్మ సమాచర. ఇంకా 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలో వస్తుంది, 18వ అధ్యాయంలో కూడా వస్తుందండి. ఇవన్నీ ఏంటంటే ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెప్పడాన్ని అభ్యాసము అని అంటారనమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయము కనుక మళ్ళీ మళ్ళీ పునరుక్తి, రిపీట్ చేస్తున్నారు తత్వంలో. ఇది చాలాసార్లు వస్తుంది భగవద్గీతలో. కర్మ విషయంలో ఎప్పుడు కూడా ఆసక్తి లేకుండా కర్మలు చెయ్యి, కోరికలు లేకుండా కర్మలు చెయ్యి, చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇటు తిప్పి అటు తిప్పి ప్రతి అధ్యాయంలోనూ చెప్తూనే ఉంటారండి కృష్ణ పరమాత్మ. ఆయనకి విసుగు లేకుండా, మనకే విసుగు, ఎందుకంటే ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం అంటే ఏమిటో తెలియదు కాబట్టి అబ్బా ఏమిటో ఇదే చెప్తున్నారు అనుకుంటారండి. అవునా కాదా? ఫలాపేక్ష లేకపోవడం అంటే దేని నుంచి కూడా ఏది ఆశించకూడదండి. మరి ఎందుకు కర్మ చేస్తున్నామంటే ఇట్ ఈస్ మై డ్యూటీ, అంతే. అందుకు నేను కర్మ చేస్తున్నాను అనుకుని చేయడం, ఇది మనకి భగవద్భక్తితో స్టార్ట్ అవుతుంది. మనం ఒక పూజ చేస్తున్నప్పుడు కేవలము ప్రీతి, అంతే. మనకి ఏది ఆశించట్లేదు. మనం మానవ జన్మ ఎత్తాము, ఇంకొక జన్మ పశు జన్మలు ఎత్తుంటే మనకి ఈ అవకాశం వచ్చేది కాదు. ఒక పూజ చేయగలిగే వాళ్ళము కాదు, పువ్వులు వేయగలిగే వాళ్ళము కాదు. అట్లీస్ట్ నాకు ఈ మానవ జన్మలో ఈ చేతులు ఈ కాళ్ళు ఇలా ఆడుతూ నేను చేయగలను పూజ అనేటటువంటి భావన వచ్చిందనుకోండి, తృప్తిగా ఇంక ఏదీ కోరకుండా వచ్చినందుకు ఇదే సంతృప్తి, ఈ భావన మనకి రావాలండి. ఇది యాక్చువల్గా ఈ భావన వస్తుంది, పూజలు చేసేటప్పుడు వస్తుంది ఇది తృప్తి అనమాట. నేను మన కుంకుమ పూజ చేస్తూ ఉంటాం అమ్మవారికి. ఎంతటి భాగ్యము, నాకు ఈ జన్మలో ఈ కుంకుమ పూజ వేయగలుగుతున్నాను. మళ్ళీ ఎప్పుడు రాలేదో మానవ జన్మ ఎప్పటికి వస్తుందో, ఆ జన్మలో ఎలా ఉంటామో, ఎక్కడ పుడతామో, మనకి మళ్ళీ ఇలా అమ్మవారికి పూజ చేసుకునే అవకాశం వస్తుందో రాదో అనేటటువంటి భావనతో చేయాలి. మనం ఎప్పుడూ అలాగే చేయాలని. ఆశ సంగతి పక్కన వదిలేసేయండి, ఎంత తృప్తిగా ఎంత ఆనందంగా అలా ఉంటుంది. ఎప్పుడు చేస్తున్నా ఇదే ఆఖరి రోజు, ఇదే ఆఖరి పూజ అయితే మనం ఎలా చేస్తాం, నా జన్మకి ఇంక ఇదే ఆఖరి రోజు అనుకోండి, అశుభమని భావించొద్దండి. అప్పుడు మనం ఎలా జీవిస్తామండి ఆ రోజుని? ఇంకా నాకు ఈ తర్వాత పూజ చేయగలనో లేదో అన్న భావన వచ్చిందనుకోండి, ఆ చివరి పూజ చాలా చక్కగా చేస్తాం, లెట్ ఇట్ కౌంట్ అన్నట్టుగా చేస్తామన్నమాట. ఇదే ఆఖరి. ఇప్పుడు చూడండి, పిల్లలు కాలేజ్ నుంచి లాస్ట్ డే బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కువగా గడుపుతారు ఫ్రెండ్స్తో. ఇక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఇంక ఈ లైఫ్ మళ్ళీ రాదు అని చెప్పి, ఆ స్టూడెంట్ లైఫ్. మనం ప్రతిరోజు అలా జీవించాలండి. కనీసంలో కనీసం భగవంతుడి పూజ చేస్తున్నప్పుడు అలా చెయ్యగలిగితే మీకు ఇంకా ఏమీ ఉండదు, థ్యాంక్స్ ఫీల్ అవుతాం. ఇవాళ ఈ పూజ నా చేత భగవంతుడు స్వీకరించాడు, అంతే, అయిపోయింది.
ఎంత తృప్తిగా ఉంటుందో. ఇది అలవాటు అవ్వాలి. ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది ఏమిటో ఒకసారి రుచి చూసామనుకోండి, మనకి అందులో ఉన్న తృప్తి తెలుస్తుంది. ఇంకొకటి చెప్తాను ఉదాహరణ. మొన్న రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం కారులో, ఎవరో చిన్న పాపం గుడ్డివాళ్ళు ఎవరో భిక్షాటన చేస్తూ మనకు కనబడుతూ ఉంటారు సిగ్నల్స్ దగ్గర. అనుకోకుండా మన దగ్గర ఆ రోజు ఒక రూపాయి కాసు 5 రూపాయలు 10 రూపాయలు తీసి వెంటనే పిల్లవాడికి వేసాం. ఎంత ఆ తృప్తి మనకి తెలుస్తుంది. ఒకసారి ఏమైందంటే, ఐ థింక్ చిన్నప్పుడు ఎప్పుడో ఎవరితో పుట్టినరోజు, మా అబ్బాయిదో అమ్మాయిదో, ఏవో కేక్ ఏదో కొనుక్కుని ఇంటికి వెళ్తున్నాం. చిన్నది డోనట్స్ అని ఏవో అంటారండి, స్వీట్స్ అనమాట. అవి కొనుక్కుని ఇంటికి వెళుతుంటే పాపం రోడ్డు మీద పిల్లలు ఎవరో ఆ రోజు వచ్చారు. కారు దగ్గరికి వస్తే, నేను అమ్మ మీది కొనుక్కున్నది ఇచ్చేయి పిల్లవాడికి అంటే, ఆ పిల్లవాడికి అది వేసేసింది అమ్మాయి. ఇవాళ నీ పుట్టినరోజు కదా వేసండి ఇచ్చేస్తే ఎంత ఆనందంగా తిన్నాడో ఆ పిల్లాడి మొహంలో ఆనందం చూస్తే మన కడుపు నిండిపోతుందండి. ఇలా అంటే దానం ఇవ్వడంలో ఉన్న తృప్తి నిజంగా పుచ్చుకోవడంలో ఉండదు, దాన్ని మనం తినడంలో ఉండదండి. అది ఒక్కసారి ఫీల్ అవ్వాలి జన్మలో అందరూ కూడా. ఎప్పటికీ ఇవ్వాలనే అనిపిస్తూ ఉంటుంది. అది కావాలనుకున్న వాళ్ళకి ఇవ్వాలని మనకి ఎంత అనిపిస్తుందంటే, అది ఎందుకంటే ఆ తృప్తి అవతల వాళ్ళల్లో చూడాలని మనకు అనిపిస్తుంది. ఆనందము మనం అట్లా ఫీల్ అవ్వగలగాలి. అప్పుడు ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది ఏంటో తెలుస్తుంది మనకు. అందుకు చెప్తున్నా. ఇంకొక మాట చెప్పారు మన వ్యాఖ్యానంలో. అసక్త అన్న చోట ఫలాపేక్ష లేకపోవడం ఒక్కటే కాదు, అది ఎక్కువగా కూడా వ్యసనంగా కూడా చేసుకోవద్దు అని చెప్పారు. ఎందుకంటే అప్పుడప్పుడు అదే వ్యసనంగా మారిపోతుంది. మంచి పనులలో ఏం చెప్పారంటే, మంచి పనులు చేసేటప్పుడు కూడా వ్యసనంగా చెయ్యొద్దు అని చెప్పారు. మంచి పనులు కూడా వ్యసనంగా మారే ప్రమాదం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్నారు అనుకోండి, మరీ ఎక్కువగా కూడా వ్యసనంగా చేసుకోకూడదు. అంటే రాత్రులు పొద్దున్న అంతా కూడా పాడుతూనే ఉన్నారనుకోండి, అభ్యాసము, వాళ్ళకి గొంతు పోయే ప్రమాదం ఉంటుంది కదా. అట్లాగా కాబట్టి ఏ విషయంలోనూ కూడా సాధకులకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది. మంచి పనే కదా అని చెప్పి అదే పనిగా అది చెయ్యకూడదు, అది మళ్ళీ బంధమైపోతుంది. కాబట్టి అన్నిట్లోనూ అతి సర్వత్ర వర్జయేతని ఒక మనకి ఇది ఉన్నది, సామెత ఉన్నదండి, తెలుసా అండి? అది అన్నిట్లోనూ వర్తిస్తుందండి. ఒక మోక్ష సాధనలో తప్ప అన్నిట్లోనూ వర్తిస్తుంది. అతి సర్వత్ర, ఎందులోనూ అతి చెయ్యొద్దు. అతిగా మాట్లాడద్దు, అతిగా ఏది చెయ్యొద్దు, అతిగా ఉపవాసాలు, అతిగా లేకపోతే ఏదో ధనార్జన, ఇవన్నీ కూడా ఎక్కువగా దేని మీద అతిగా మమకారం పెట్టుకోవద్దు. ఇట్లా ఇవంతా కూడా మనకి ఈ సామెత మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలండి. అతి సర్వత్ర వర్జయేతని, ఎక్కువగా ఎందులోనూ పోకూడదు. అవన్నీ మళ్ళీ వ్యసనాలు అయిపోతాయి. మంచి పని అయినా కూడా అది వ్యసనం అవుతుంది, జాగ్రత్త అని చెప్పారు. అది ఫలాపేక్ష అసక్త అన్న మాటలో 2 అన్నమాట. ఒకటి ఫలాపేక్ష లేకుండా చేయండి, అలాగే చేసే పని మీద ఎక్కువగా మంచి పనే కదా అని చెప్పి ఎక్కువగా అదే చేస్తూ ఉండద్దు అని కూడా చెప్పారనమాట. ఇక్కడ ఇంకొకటి అర్జునుడికి ఏం గుర్తు చేస్తున్నారంటే, జ్ఞాని కర్మలు చేయొచ్చు చేయకపోవచ్చు, అతనికి ఆ ఎగ్జంప్షన్ ఉన్నది వాళ్ళకి. కానీ అజ్ఞాని మాత్రము కర్మలు మానకూడదు, ఎందుకంటే చిత్తశుద్ధి పొందలేడు. అందుకే వెంటనే తస్మాత్ అని అర్జునుడికి మళ్ళీ తన కర్తవ్యాన్ని తిరిగి బోధిస్తున్నారనమాట. ఇక్కడ కూడా మళ్ళీ కర్మలు ఫలాపేక్ష లేకుండా నిత్య నైమిత్తికాలే చేయాలి, నిషిద్ధాలు వదిలిపెట్టాలి. కామ్య కర్మలు కోరికలతోనూ నిషిద్ధాలు చేయకూడని పనులు వదిలిపెట్టి, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, కర్మయోగము ఈశ్వరార్పణ బుద్ధితో రాగద్వేషాలు లేకుండా చెయ్యాలి. ఇక నెక్స్ట్ 20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణ ఏవ హి, కర్మణైవ హి అంటే 3 అండి. కర్మణ ఏవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి. అసలు ఇలా కర్మయోగము సాధ్యమేనా? నేను రాజకీయ వ్యవహారాల్లో యుద్ధాలలో మునిగి తేలేటటువంటి క్షత్రియుణ్ణి కదా అని అర్జునుడికి సంశయం వస్తుందేమో అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, జనకాదయ, జనకుడు మొదలైనటువంటి మహారాజులు కర్మణ ఏవ నిష్కామ కర్మ ద్వారానే సంసిద్ధిం మోక్షసిద్ధిని ఆస్థితాః హి పొందారు కదా, నీకు తెలుసు కదా వాళ్ళ గురించి అని.
లోక సంగ్రహం ఏవా, లోకోపకారము మాత్రమే చూసి అయినా, సంపశ్యనపి అంటే చూసి అయినా, కర్తుం అర్హసి నువ్వు నీ కర్మ చెయ్యవలసినది. తాత్పర్యము, పూర్వము రాజఋషులంతా కర్మయోగ మార్గం ద్వారానే ప్రయాణం చేసి చిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి, తర్వాత జీవన్ముక్తిని కూడా పొందారు. అయినా కానీ కూడా వాళ్ళు విహిత కర్మాచరణ చేస్తూనే ఉండేవారు. ఇది కనుక నువ్వు కూడా లోక కళ్యాణం కోసము కర్మలను ఆచరించు. ఆ ముందర ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, రాజఋషులు అని ఉండేవారండి. వాళ్ళు రాజులు అయినా కానీ కూడా ఋషులు కూడా. రాజులు అయ్యుండి కూడా వాళ్ళు సాధన చేసుకుని మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఋషులు. కాబట్టి రాజఋషులు అని అనేవారు వాళ్ళని. చాలామంది ఉన్నారు, మనకి పురాణాలలో వస్తూ ఉంటుంది వీళ్ళ ప్రసక్తి. వాళ్ళు కర్మయోగము ద్వారానే మోక్షాన్ని పొందారన్నమాట. అందులో జనకాదయ, జనకుడు మొదలైనటువంటి రాజులు అని చెప్పారు. జనక మహారాజు గారు అందరికీ తెలుసు కదా, మిథిలానగరము రాజు, సీతాదేవి యొక్క తండ్రి. రామాయణంలో వస్తుంది దీని గురించి. ఈ జనకుని యొక్క ప్రసక్తి చాలా ఎక్కువగా ఉపనిషత్తుల్లో వస్తుందండి. ఆయన మహాజ్ఞాని అయినా కానీ కూడా ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టకుండా ఆయన చేయవలసిన పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. శుకమహర్షికి కర్మయోగాన్ని బోధించాడు జనక మహారాజు గారు, శుకమహర్షి అంతటి వారికి. కాబట్టి ఆయన మహాజ్ఞాని అనమాట. అందుకే జనకుడు మొదలైనటువంటి వారు అని భగవద్గీతలో వారి ప్రసక్తి కృష్ణ పరమాత్మ తీసుకొచ్చారంటే ఇక వాళ్ళు ఎటువంటి వారో చూసుకోండి. వాళ్ళందరూ కూడా కర్మచేతనే మోక్షాన్ని పొందారు అని. జనకుడే కాదు, అశ్వపతి మహారాజు గారిని ఇంకొక ఆయన భగీరథ మహారాజు. ఈ జనకుడి గురించి చెప్పాను కదా, ఆయన మిథిలా సామ్రాజ్యానికి రాజుగారు, సీతాదేవికి తండ్రి. ఆయనకి ఈ సుఖమహర్షికి కొంతమంది గురువులలో ఈ జనక మహారాజు గారు ఒకరన్నమాట. సమర్థవంతంగా ఆయన రాజ్యపాలన చేస్తూ ఆయన అనేక యుద్ధాలు కూడా చేసినా కానీ కూడా తన కర్మయోగ మార్గం ద్వారానే ఇదంతా కూడా చేశారు. ఆయన చిత్తశుద్ధి లభించి మోక్షాన్ని పొందారు. అష్టావక్రుడి దగ్గర ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధని స్వీకరించి ఆయన జ్ఞానాన్ని సంపాదించారు, మోక్షాన్ని అన్నమాట. అయినా కానీ ఎక్కడా కూడా ఆయన తన యొక్క స్థితి నుంచి మారిపోకుండా, అంటే వదిలిపెట్టకుండా, రాజ్య పరిపాలన మొదలైనటువంటి కర్తవ్యాలని వదిలిపెట్టకుండా ఆయన పరిపాలిస్తూనే ఆయన యొక్క సాధన చేస్తూనే ఉండేవారు. అది ఆయన యొక్క సంగతి. ఈయన గురించి కథలు చెప్తూ ఉంటారు, నేను తర్వాత శ్లోకంలో వస్తుంది. ఈ జనక మహారాజు గారి యొక్క గొప్పతనము అక్కడ చెప్తాను. ఇక తర్వాత అశ్వపతి మహారాజు గారిని ఒక ఆయన ఉండేవారట. ఆయన ఛాందోగ్యోపనిషత్తులో ఈయన గురించి వస్తుంది. కేకయ దేశపు రాజు ఈయన. ఆయన దగ్గరికి పండితులు, ఋషులు వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించుకుని వెళుతూ ఉండేవారట. అంతటి గొప్ప రాజుగారు అశ్వపతి మహారాజు గారు. రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆయన జ్ఞానాన్ని సంపాదించగలిగారు. ఏవి వదిలిపెట్టకుండా, చేయవలసినటువంటి బాధ్యతలేవి వదిలిపెట్టకుండానే. ఇక భగీరథ మహారాజు గారి కథ చాలా బాగుంటుంది. ఈయన మనకి తెలుసు కదండి, గంగా నదిని స్వర్గలోకం నుంచి భూలోకానికి తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు, అందరికీ తెలుసు. అయితే ఆయన ఒకప్పుడు మామూలుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి అలా చెయ్యగా ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేస్తూ ఉండేవారట. ఆయన అలా చేయగా ఆయనకి అనిపించిందిట, ఎన్నాళ్ళు ఈ కర్మలు నేను చేస్తూ ఉండాలి, ఏమిటి నాకు ఇందులోంచి ఏదో ఆయనకి వెలితి అనిపించింది. అప్పుడు అదే సమయంలో ఆయనకి ఒక మహర్షితో ఆయనకి పరిచయం ఏర్పడిందిట. త్రితలుడు అనేటటువంటి మహర్షి. ఈయనకి బోధించి కర్మయోగము అలాగే జ్ఞానయోగాన్ని బోధించారన్నమాట. ఒకటి ఆయనకి ఉపదేశించారు, యథాప్రాప్తకారిగా జీవించు. అంటే ఏది ప్రాప్తిస్తే దానిని ఇది నాది కాదు అనేటటువంటి భావనతో అనుభవిస్తూ జీవించు అని ఆ త్రితల మహర్షి ఈ భగీరథుడికి చెప్పారట. ఆ బోధన అందుకుని భగీరథుడు అలాగే నడుచుకుంటూ ఉన్నాడు. ఆయన తన యొక్క రాజ్యం మొత్తము కూడా, తన ధనము అంతా, రాజ్యాన్ని మొత్తం ప్రజలకు దానం చేసేసి ఆయన ఒక భిక్షగాడిలాగా దేశంలోంచి బయటికి వెళ్ళిపోయాడట భగీరథుడు. అలా ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి ఆయన అలా భిక్షాటన చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆ రాజ్యంలో మంత్రులు భగీరథుడిని గుర్తుపట్టారట. అయ్యో ఇంతటి మహారాజు గారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, మామూలుగా చెప్తే ఆయన మాట వినరు అని చెప్పి, మా మహారాజు గారు ఇటీవల కాలంలో మరణించారండి, వారికి వారసులు ఎవరు లేరు, ప్రస్తుతానికి మేమే ఉన్నాము, మీరు ఈ రాజ్యాన్ని మీకు మేము భిక్షగా వేస్తున్నాము, కనుక మీరు వచ్చి మాకు కాదనకుండా మా రాజ్యాన్ని మాకు పరిపాలించి పెట్టండి అని చెప్పారట.
అప్పుడు ఈ భగీరథుడు ఏది ప్రాప్తిస్తే దానిని నాది కాదు అన్న భావనతో అనుభవించమన్నాడు కదా ఆ మహర్షి. కాబట్టి ఆయన అప్పుడు ఆ దేశానికి రాజు అయ్యి ఎటువంటి రాజ్యకాంక్ష లేకుండా నిర్వహణ అంతా చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఉన్నప్పుడే ఆయనకి గంగాదేవిని భూమి మీదకి తీసుకుని రావాలి తన యొక్క పితృదేవతల్ని ఉద్ధరించడానికి అని చెప్పి ఆయనకి తెలిసి, అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఆ రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పేసి ఆయన అడవులకి వెళ్ళి తపస్సు చేసి, ఘోరంగా తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు గంగాదేవిని భూమి మీదకి ఆయన తీసుకుని రావడానికి కారణమయ్యాడు. అంతటి గొప్ప రాజుగారు భగీరథ మహారాజు. చూడండి, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అంబరీషుడు, మనకి భాగవతంలో వస్తున్న అంబరీషుడు కదా, ఆయన కూడా గొప్ప కర్మయోగి. మనము అంతవరకు కూడా వెళ్ళక్కర్లేదండి. మనకి ఈ కాలంలో కూడా ఉన్నారండి. కొంత జస్ట్ కొన్నేళ్ల క్రితము డాక్టర్ అబ్దుల్ కలాం గారని ప్రెసిడెంట్ కింద ఉండేవారు. గొప్ప కర్మయోగి, సైంటిస్టు, ప్రెసిడెంట్ కింద కూడా చేశారు. మన ప్రధానమంత్రి గారు మోదీ గారు కూడా మనం కర్మయోగి అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే తమ కర్మలు వాళ్ళు చేస్తూనే ఆ కర్మయోగ సాధనలో అంటే ఏది తనకి కావాలి అనేటటువంటి స్వార్థము లేకుండా ఆచరించడం అన్నమాట. అది కర్మయోగి యొక్క లక్షణం. అట్లా చేస్తూ ఉన్నారు అని గుర్తు చేశాడు. నువ్వు కూడా రాజువే అయినా ఈ రాజ్యపాలన వ్యవహారాల్లో తలమునకనైపోయి నేనేమి సాధన చేయగలను అని అనుకోవద్దు. నీకంటే పూర్వం వీళ్ళందరూ ఉన్నారు కదా అని ఉదాహరణ చూపిస్తున్నారు. మనందరికీ కూడా ఏమిటంటేనండి, మనం అనుకుంటాం నాకు ఎన్నో పనులండి, ఎన్నో బాధ్యతలండి, నేనేమి చేయలేనండి అని. ఒక రాజ్యాన్ని పరిపాలించడం కంటే ఎక్కువ బాధ్యతలు ఒక ఇల్లును పరిపాలించడంలో ఉన్నాయండి. ఇల్లుని చేసుకోవడంలో లేవు కదా. ఇక రాజ్యాన్ని పరిపాలించడం అంటే ఎంతటి బాధ్యతతో కూడినటువంటిది. అటువంటి వాళ్ళే చేయగలిగినప్పుడు ఒక ఇల్లు, ఒక కుటుంబాన్ని మనం నిర్వహణ చేసుకుంటూ సాధన చేయలేకపోవడం అనేది ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలన్నమాట. చెయ్యాలి. మనం కూడా తప్పకుండా మన సాధన వదిలిపెట్టకుండా కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇక్కడ ఒక్క మాట చెప్పారు, ఈ జనకాదయ ఆస్థిత అన్న మాటల్లో 2 అర్థాలు వస్తాయి అని అన్నారు. వాళ్ళు సాధన చేసి వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి వారు అయితే కనుక అయినప్పటికీ కూడా వాళ్ళు సన్యాసము స్వీకరించకుండా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తూ వాళ్ళు ఆచరిస్తూ ప్రజలకి చూపిస్తూ ఉన్నారు మార్గాన్ని అని ఒక అర్థము. ఇంకా వాళ్ళకి మోక్షము కలగలేదు అని అనుకుంటే కనుక వాళ్ళు సాధన చేసి మెల్లిగా చిత్తశుద్ధిని ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందారు అని 2 విధాలుగాను. వాళ్ళు ఒకవేళ జ్ఞానులు అయిపోయి ఉంటే అప్పటికే అయినా కానీ కూడా వాళ్ళ ఆచరణ ఆపలేదు. జ్ఞాని కాదండి మనలాగే సాధకులు అంటే అంతటి రాజ్య పరిపాలన చేస్తూ కూడా వాళ్ళ సాధన ఆపలేదు అని 2 క్రమంగా మోక్షాన్ని అందుకున్నారు అని 2 అర్థాలు చెప్పుకోవచ్చు అని భాష్యంలో అన్నారన్నమాట. 3 ఏంటంటే కర్మలలో కూరికిపోలేదు, తమ ధర్మాలను విస్మరించలేదు, సాధన మానలేదు. ఇది వీళ్ళ యొక్క ఈ రాజుల దగ్గర మనం తెలుసుకోవాల్సింది. అది ఇంకొక మాట చెప్పారు ఇక్కడ. కర్మయోగము ఎందుకంత ముఖ్యము అని చెప్పడానికి అనమాట. ఇప్పుడు ఒక చెరుకు గడ ఉందనుకోండి, చెరుకు గడలోని రసము బాగా మథించినప్పుడే మనకు వస్తుంది ఆ చెరుకు రసం అనేటటువంటిది. మనకి మెషిన్లో పెట్టి బాగా దాన్ని పిండి చేసాకే అందులోంచి రసం వస్తుంది. అలాగేనండి మనము కూడా ఆ పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, ప్రపంచమంతా ఆయన వ్యాపించి ఉన్నా కానీ కూడా కర్మయోగము ఆచరిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన హృదయంలో తెలియబడతాడు, వ్యక్తమవుతాడనమాట. మన ఇది వెన్న ఉదాహరణ కూడా చెప్తారు. అందుకే నవనీతము ఆయన వెన్న దొంగ అని కృష్ణ పరమాత్మకి పేరు ఎందుకు వచ్చిందంటే, వెన్న మామూలుగా మజ్జిగలో ఉండొచ్చు, అయితే పాలల్లో వెన్న అంతర్లీనంగా ఉండొచ్చండి. అయితే దాన్ని తోడు పెట్టాలి, దాన్ని చిలకాలి, అప్పుడు అందులో వెన్న తీయాలి, అప్పుడు వెన్న వచ్చింది. ఒక ప్రాసెస్ అనేది ఉంది చూసారా. అట్లాగే పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ మన మనసులో కూడా ఉన్నాడు, కానీ దానికి ప్రాసెస్ ఉంది. దాన్ని శుద్ధి చెయ్యాలి, తప్పింపజేయాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ నవనీతం మనకి ఎలా అయితే వస్తుందో, వెన్న ఎలా వస్తుందో అలాగ మన హృదయాలలో పరమాత్మ మనకి సాక్షాత్కరిస్తాడు. అందుకు వెన్న దొంగ అంటే దాని అర్థం ఏమిటంటే ఇదండి నిజానికి.
హృదయాలలో ఆవిష్కరించబడతాడు. హృదయాలలో మాత్రమే సాధన చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆయన తెలియబడతాడు. కాబట్టి వెన్న దొంగ అన్నట్లుగా చూపించారు, లీల అలా చెప్పారు. కానీ ఇందులో అంతరార్థం ఇదనమాట. కాబట్టి కర్మయోగము ఆచరించాలి అన్నదానికి ఉదాహరణ ఆ ప్రాసెస్ అనేది ఒకటి ఉన్నది అని. శుద్ధి అవ్వాలి, ఏకాగ్రం అవ్వాలి మనస్సు. అందుకు ఇక చివరిది 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఎందుకు వీళ్ళు జ్ఞానులు లేదా రాజర్షులు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఎందుకు కర్మయోగాచరణ మానలేదు? జనకాదయ అని చెప్పారు కదా పై శ్లోకంలో, అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్ తత్ ఏవ ఇతరః జనః. తత్తదేవేతరో జనః అన్న మాటకి తత్ తత్ ఏవ ఇతరః జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. శ్రేష్ఠ అంటే ఆయా రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు, మార్గదర్శి అంటారు, లేదంటే ప్రధానమైనటువంటి వాడు అని. శ్రేష్ఠుడు. యత్ యత్ అంటే ఏ ఏ కర్మను ఆచరతి ఆచరిస్తాడో, తత్ తత్ ఏవ ఆయా పనులనే వాటినే, ఇతరః జనః సాధారణ మానవుడు కూడా ఆచరిస్తాడు. సహా ఆ శ్రేష్ఠుడు యత్ ప్రమాణం కురుతే దేనిని ప్రమాణంగా, కురుతే అంటే స్వీకరిస్తాడో, తత్ దానినే లోకః అనువర్తతే సామాన్య మానవుడు కూడా అనుసరించి నడుస్తాడు. చాలా మంచి శ్లోకం ఇది. తాత్పర్యము, శ్రేష్ఠుడు ఏ ఏ కర్మలు ఆచరిస్తాడో వాటినే ఇతర జనాలు కూడా ఆచరిస్తారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో లోకమంతా దానినే అనుసరిస్తుంది. శ్రేష్ఠ అంటే చెప్పాను కదండి, ప్రధానమైనటువంటి వాడు అని. శ్రేష్ఠ అంటే వయస్సులో పెద్దవాడు అన్న భావన అన్న అది కాదండి, తప్పది. ఆయా రంగాలలో బాగా ఉన్నతిని గడించినటువంటి వాడు అని. కొంచెం కృషి చేసి అందులో ఎక్స్పీరియన్స్ బాగా సాధించినటువంటి వాడు అని అనుకోవచ్చు. కేవలము ఏజ్ కాదండి, ఇది ఆధ్యాత్మిక పరంగా అన్నమాట మనకి. అది వాళ్ళు ఎలాంటి ఇప్పుడు సామాజికంగా అవ్వనివ్వండి, ఆధ్యాత్మికమైనవ్వండి, ఆ పై స్థాయి వారి నుంచే కింద వాళ్ళు అనుసరణ అనేది ఉంటుంది, వాళ్ళకి సంక్రమిస్తాయి. అవునా? అంటే పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా, మన ఇళ్లల్లో కూడా అంతే. ఎందుకు? పిల్లల దృష్టిలో, వయసు వల్ల కాదండి, పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు బాగా సాధించినటువంటి వారు. చిన్నప్పుడు మనమే హీరోస్ హీరోయిన్స్ తల్లిదండ్రులు పిల్లలకి, అవునా? కాబట్టి మనం ఏది చెప్తే వాళ్ళు అది చేసేలా ఉంటారు. లేదా టీచర్స్, ఏదో ఈ ముగ్గురులోనే ఎవరినో ఒకరిని బాగా ఆదర్శంగా స్వీకరిస్తారనమాట. వాళ్ళ మార్గంలో వీళ్ళు కూడా నడుచుకోవాలి అని ఉంటుంది పిల్లలకి. అందుకోసమని పెద్దలు ఏం చేస్తే పిల్లలు అది ఫాలో అవుతారు. ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది, ఓకే వాళ్ళల్లో శ్రేష్ఠత్వము అన్ని రంగాలలోనూ లేకపోవచ్చు అనేది పెద్దయ్యాక తెలుస్తుంది. అంతవరకు వాళ్ళు బాగా మనల్ని పెద్దవాళ్ళని అనుసరిస్తారు. కాబట్టి పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ నడవడి కనీసం మంచిగా ఉండాలండి. మిగతా విషయాలు ఎలా ఉన్నా నడవడి మనం చక్కగా ప్రవర్తిస్తే. ఒక్క నిమిషం, కనెక్షన్ పోయింది. జయ గురుదత్త, ఒక్క నిమిషము. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. జయ గురుదత్త, ఐ థింక్ ఇప్పుడు వాయిస్ వస్తున్నట్టుంది. ఆయా రంగాలలో ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు
చాలా జాగ్రత్తగా మనం కూడా ప్రవర్తించాలన్నమాట. సాధకులైనటువంటి వాళ్ళు సమాజానికి కీడు జరిగే విధంగా ఉండకూడదు. అందరికీ ఇది ఆధ్యాత్మిక రంగం అనే కాదండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఆలోచించాలి. మనం ఈ ప్రవర్తన వలన ఇతరులకి ఎలా ఉంటున్నది, మన యొక్క ఆచరణ, ఇతరులు ఎవరైనా దాన్నే ఆదర్శంగా తీసుకుని దాని వలన నష్టం పొందకూడదు అన్న భావన మనకు తెలియాలన్నమాట అండి. యథా రాజా తథా ప్రజ అని అంటారు కదా, అట్లాగే దీనికి ఒక చిన్న మనం ఉదాహరణ, చిన్న కథ చెప్పుకుందాం. హాస్య కథ లాంటిది అనుకోండి. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు, ఆయన నదీ స్నానానికి వెళ్ళాడట. ఆయన దగ్గర ఒక ఇత్తడి చెంబు ఉన్నది, అది పట్టుకుని ఆయన గంగా నది స్నానానికి వెళ్ళాడట. వెళితే ఒడ్డు దగ్గర ఈ చెంబు పెట్టి వెళ్తున్నాడు. అయితే ఈ చెంబు మళ్ళీ పోతుందేమో అని ఆయనకు కనిపించి ఆయన ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టాడు, ఇసుకలో పాతి పెట్టాడు. ఇసుకలో పాతి పెడితే తీరా బయటకు వచ్చాక ఎక్కడ పాతి పెట్టాడో గుర్తుండదు కదా. ఆయన ఏం చేశాడంటే ఇసుకలో పాతి పెట్టిన చోట ఒక పైన ఒక మట్టిలాగా ఒక లింగాకారంలో తయారు చేశాడు, గుర్తుగా ఉంటుందని. ఆ మట్టి ఇలా దిబ్బలాగా ఒక లింగాకారంలో చేశాడు కదా, అక్కడ కిందన నా యొక్క చెంబు ఉంటుంది అని గుర్తుపట్టుకోగలను నేను అని చెప్పి ఆయన అలా లింగాకారంగా చేసి ఆయన నదిలోకి వెళ్ళాట స్నానానికి. అది ఎవరో చూశారు. వాళ్ళు అనుకున్నారు స్నానం చేసే ముందర ఇలా మట్టిలో ఇలా లింగంగా తయారు చేయాలేమో, అప్పుడే పుణ్యం వస్తుందేమో అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఒక లింగాన్ని తయారు చేసుకుని ఇంకొక ఆయన స్నానానికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ తయారు చేసి చూసి ఇంకొకటి వెళ్ళాడట. ఇక మొత్తం ఆ తీరమంతా ఇలాగ మట్టి ఇలా లింగాలు అందరూ పెట్టుకుని స్నానానికి దిగారట. పాపం ఈ విప్రుడు బయటకు వచ్చి చూస్తే ఎక్కడ ఆయన చెంబు ఉందో ఆయనకు తెలియలేదు. అయ్యయ్యో అనుకున్నట్టు. అంటే లోకము గొర్రెదాటు వంటిది అని అంటారు. ఎవరు ఏం చేస్తే అదే అనుసరణ వచ్చేస్తుంది తప్ప వివేకము కొంచెము ఎక్కువగా అందరూ ఉపయోగించరండి. స్వతంత్రంగా ప్రజ్ఞ ఉపయోగించరు. ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో చేస్తారు. పాప వాళ్ళ ఉద్దేశం వేరు, అక్కడ ఆయన ఉద్దేశం వేరు. ఆయన బ్రాహ్మణుడు చెంబుని దాచిపెట్టుకున్న చోట లింగం పెడితే అదేదో పుణ్యం వస్తుందేమో, అలాగే చెయ్యాలేమో, అదే ప్రాసెస్ ఏమో అనుకుని అందరూ చేయడం మొదలెడతారు. ఇలాంటివి మనకి చాలా చాలా ఈ కాలంలో ఉన్నాయండి. ఆచారాలని చెప్పి, మనకి వ్యవహారాలు అని చెప్పి, మనకి పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా తీసుకోండి, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి చెయ్యాలి అనేది ఎప్పుడో మరుగున పడిపోయింది. ఏదేదో అలవాటు. ఇదిగో ఇట్లాగే చెంబుకి మీద లింగాన్ని ఒక ఇసక దిబ్బ బోలించినట్లుగా అలా వచ్చేసాయి మనకి పద్ధతులు. ఏమిటో ఏమీ అయోమయ పరిస్థితిలో పడిపోయాం మనం అందరం, అవునా? అట్లీస్ట్ కొంత కాకపోతే కొంత అయినా మనం తెలుసుకుని ఉపయోగము ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని అది నిజంగా శాస్త్రము చెప్పినదా కాదా అనేది కూడా చూసుకుంటూ ఆచరణ చేయగలిగితే అంత మటుకు చాలండి. ఇందులో అందుకే మూఢనమ్మకాలు అన్న పేరుతో ఈ మధ్యన చాలామంది వదిలేస్తున్నారు, మొత్తానికే వదిలేస్తున్నారు. అది ప్రమాదమే. చెయ్యాలి కదా, చేయవలసింది కరెక్ట్గా ప్రాసెస్ ఎంత వీలైతే అంత మాత్రమే చేసుకోవాలి మనము. ఇదిగో దీన్ని ఏమన్నారంటే గతానుగతికో లోకో నా లోక పరమార్థిక తీరే సైకతలింగేన నష్టం మే తమ్రభాజనం. ఇదిగో ఈ చెప్పిన కథే అందులో ఉన్నది. ఎలా అయితే తీరంలో ఏదో చెంబు పోతుంది అని చెప్పి సైకతలింగాన్ని మట్టితో లింగాన్ని పెట్టుకున్నాడో అది తెలియలేదు ఎవరికి. గతానుగతికో లోక, ఒకళ్ళు ఏదో చేశారని అందరూ అదే చేస్తున్నారు, పరమార్థం ఎవరికీ తెలియట్లేదు. అది ఇంకా కేవలము చెయ్యడమే మిగులుతోంది తప్ప ఎందుకు ఏది చేస్తున్నామో తెలియకుండా అయిపోయింది అని చిన్న కథ. ఎందుకంటే ఇదిగో శ్రేష్ఠుడు ఏది, ఆయన వేద పండితుడు, ఆయనకి తెలుసు కామోలు మనకి తెలియనిది అనుకుని వాళ్ళందరూ అలా చేయడం మొదలుపెట్టారు. ఇదే అన్నమాట అండి. అందుకే మహానుభావులు జాగ్రత్తగా ఉండాలి. దీన్నే బలహీనతగా చూసుకుని చెడు మార్గంలో నడిపించేస్తారు కొంతమంది. అది ఇంకొక రకమైనటువంటి నష్టం. అలా కాకుండా పాపం తెలిసి తెలియక ఆ మహానుభావులు కొంచెం వాళ్ళు ఏమరపాటుగా ఉన్నారనుకోండి, ఇదిగో మిగతా వాళ్ళని అనుసరించే వాళ్ళందరూ కూడా తప్పులు చేసే ప్రమాదం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గురు స్థానాల్లోనూ ఆచార్య స్థానాల్లోనూ కొంచెం ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ధర్మాచరణ పరులై ఉండాలి. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి జ్ఞానా కాదా, ఆయన యొక్క స్థాయి ఎలాంటిది అని తెలుసుకునే వాళ్ళు ఉండరండి, తెలుసుకోలేరు కదా. ఇప్పుడు ఎల్కేజీ చదివినటువంటి వాడికి ఎంటెక్ లేదా పిహెచ్డి చేసినటువంటి టీచర్ యొక్క జ్ఞానం ఎలా తెలుస్తుంది? తెలియదు. వీడికి తెలియదు కదా. ముందర ఎల్కేజీనో ఫస్ట్ క్లాస్లోనో ఉన్నాడు పిల్లాడు, తన టీచరు ఎంత జ్ఞానం, ఎంత మ్యాథ్స్ వచ్చు అనేది ఈ పిల్లాడికి అందుకోలేడు.
అసలు ఆయనకి అతని యొక్క పిల్లాడి యొక్క లెవెల్ కంటే చాలా ఎన్నో రెట్లు ఎక్కువ ఆ టీచర్ యొక్క స్థాయి, కాబట్టి ఈయన అర్థం చేసుకోలేడు. అప్పుడు ఏం చేయాలండి? అందుకే లోకం కూడా అలాగే ఉన్నది. ఈ జ్ఞాని ఎంతటి స్థాయిలో ఉన్నాడో తెలియదు ఎవరికి కూడా, సాధారణంగానే కనిపిస్తారు, వాళ్ళకేం కొమ్ములు వచ్చి కనబడరు కదా. కాబట్టి వాళ్ళ యొక్క ఆచరణలో మాత్రమే వీళ్ళు చూడాలి, గమనిస్తూ ఉంటారు వాళ్ళ ఆచరణని. వాళ్ళు నిజానికి వాళ్ళు కర్మ చెయ్యకపోయినా పర్వాలేదని చెప్పారు పరమాత్మ, కానీ వాళ్ళు కర్మ మానేశారు అనుకోండి, అది తెలియకుండా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆయనే మానేశాడు కర్మ, నేను మాత్రం చేస్తే ఇప్పుడు ఏముంది, నేను మానేస్తాను అనుకుంటారు. కాబట్టే మీరు చూడండి, ఎక్కడైనా పీఠాధిపతులు కానీ జ్ఞానులు కానీ వాళ్ళు జ్ఞానం పొందాక కూడా వాళ్ళు చేయవలసిన కర్మ ఏదీ కూడా వదిలిపెట్టలేదు, పైగా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ధర్మము 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ఇంకా ఇంకా ధర్మ కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని అనుసరించే వాళ్ళు ఆ మార్గంలో ఉండాలి అని చెప్పి. ఇదిగో ఈ శ్లోకమేనండి ఆదర్శం దానికి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. కనుక ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్పేస్తాను. మనకి జ్ఞానపరంగా ఆధ్యాత్మిక పరంగా అసలు ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకోండి, ఆధ్యాత్మికంలో మనకి శృతి ప్రమాణం అంటే శాస్త్రము, వేదం ఏం చెప్పిందో, ఉపనిషత్తులు ఏం చెప్పాయో, భగవద్గీత ఏం చెప్పిందో అది మనం ప్రమాణం. అదొక్కటే సరిపోదండి, యుక్తి, మన బుద్ధికి కూడా అర్థం కావాలి. సరిగ్గా చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధి మనకి ఉండాలి. అది రెండవది యుక్తి అని అంటారు. మన యుక్తి కూడా మనం అక్కడ కొంచెం అప్లై చేయాలన్నమాట. ఇంకొకటి అనుభూతి కూడా కలవాలి. అనుభూతి అంటే పెద్దల అనుభవము తోడవ్వాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది ఒక విషయం మీద. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను చూడండి. వైరాగ్యము అని మనకు శాస్త్రంలో చెప్పారు. ఏది శాశ్వతము కాదు అని చెప్పి దాని పట్ల ఆసక్తి లేకుండా ఉండడము, ఇది శాస్త్రం చెప్పింది. మన బుద్ధికి ఎంతో కొంత అర్థమైంది. ఓహో, ఏది మనది కాదు కాబట్టి మనం దాని పట్ల అంతగా ఇంట్రెస్ట్గా ఉండకూడదనమాట. కొంతమందికి వైరాగ్యం ఎలా అర్థమవుతుందంటే, డిప్రెషన్గా ఉంటారేమో వాళ్ళు, ఏది శాశ్వతం కాదు అయ్యో అనుకుంటూ ఉంటారేమో అని కొంతమందికి అలా అర్థమవుతుంది. వైరాగ్యం అంటే డల్ అండ్ డిప్రెస్డ్ అనుకుంటారు. చూసారా? అంటే మన బుద్ధి కూడా ఎవరి బుద్ధి ఎంతవరకు ఎదుగుతుందో అంతవరకే అర్థం చేసుకోగలరు. అక్కడ యుక్తి ఎక్కువగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ బుద్ధి. అనుభూతి కలిసింది. నిజంగా వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో ఎవరన్నా మనకి చూపించారనుకోండి, వెంటనే మన మనసులో నిద్రపడిపోతుంది. మనం అందుకే దృష్టాంతాలు, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం కదా ఈ క్లాస్లో కూడా. దీనికి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. వైరాగ్యం అంటే ఏంటో మనకి ఇప్పుడు తెలుస్తుంది. జనక మహారాజు గారి గురించి ఇందాక నేను చెప్పాను కదా. ఆ జనక మహారాజు గారు ఆయన ఒకప్పుడు ఈ శుక మహర్షికి ఆయన బోధించారు కదా కర్మయోగాన్ని. బోధించినప్పుడు శుక మహర్షితో పాటు కొంతమంది ఆయన శిష్యులు కూడా కొంతమంది వచ్చారు. ఈ మొత్తం ఈ బ్రహ్మచారులు వీళ్ళందరూ కూడా అదే అంతఃపురంలో బస చేశారట ఒక చోట. ఆ అంతఃపురానికి జస్ట్ పక్కనే చిన్న పర్ణశాల కట్టుకుని కొన్ని రోజులు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ. ఈ రాజుగారిని ప్రతినిత్యము చూస్తూ ఉండేవారట. ఆయన ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ పనులే, రాజ్య వ్యవహారాలు అన్నీ నిర్వహిస్తూనే ఉండేవారట. ఈయనేం మనకి బోధిస్తాడో, ఈయనేమి కర్మయోగో, ఈయనకేమి వైరాగ్యం ఉందో, ఈయనకేమి జ్ఞానం తెలుసో అని కొంతమంది బ్రహ్మచారులు అనుకుంటూ ఉండేవారట. ఏం అర్థమయ్యేది కాదు ఈ రాజుగారి వ్యవహారం. ఇప్పుడు బిజీగా ఉన్నాడు ఆయన. అయితే ఒకరోజు ఏమైందంటే, అర్ధరాత్రి మొత్తం మంట అంటుకుంది. మిథిలా నగరం అంతా కాలిపోతుంటే అందరూ గోలగా ఇటు అటు పరిగెడుతున్నారు. ఈయన యొక్క అంతఃపురం కూడా కాలిపోతోంది. ఈయన ఒకనొక భవనం నుంచి చూస్తున్నాడు, తన ఎదురుగుండా మొత్తం అంతా కాలిపోతోంది. అందరూ పరిగెడుతున్నారు, నీళ్లు వేస్తున్నారు, రక్షించడానికి చూస్తున్నారు. పాపం ఈ బ్రహ్మచారులందరూ కూడా వాళ్ళు కూడా పరిగెడుతున్నారు వాళ్ళ పర్ణశాల వైపు. వాళ్ళకి ఒకటే వస్త్రం, 2 వస్త్రాలు, ఒకటి ఆరేసుకున్నారు, ఒకటి వేసుకున్నారు. అయ్యయ్యో నా కౌపీనం మంటలో పడిపోతోందేమో అంటే వస్త్రం, ఆ వస్త్రాన్ని నేను కాపాడుకోవాలని వాళ్ళు వాళ్ళ యొక్క ఆ పర్ణశాలలోకి పరిగెడుతున్నట్ట ఆ వస్త్రాన్ని తెచ్చుకుందామని. ఈ లోపల అలా అటు చూసేటప్పటికీ అక్కడ బాల్కనీ లాంటిది ఉంటుంది చూసారా, అంతఃపుర ప్రాసాదం. అక్కడ జనక మహారాజు గారు ఏమీ పట్టనట్టుగా నిలబడి ఉన్నట్ట. వీళ్ళు పైకి చూసి, ఏమిటి మహారాజు గారు మీ రాజ్యం అంతా దగ్ధమైపోతోందండి, ఏమిటి మీరు ఇలా తీరిగ్గా కూర్చున్నారేంటి అని అడిగారట. మీకేం బాధ లేదా, అంతా పోయింది అప్పటికే సగం ఊరు అంటేనో ఆయన అన్నట్ట, మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే దహ్యతి కించన అని అన్నాడంట ఆయన. మొత్తం మిథిల నగరం అంతా దగ్ధమైపోయినా నాది ఏది పోవట్లేదు అని అన్నట్టు ఆయన ఏమీ ప్రయత్నం చేయలేదు, తనదంటూ ఏదో కాపాడుకోవాలి, సేకరించుకోవాలి, రక్షించుకోవాలని.
అప్పుడు ఈ బ్రహ్మచారులకు అప్పుడు కనువిప్పు కలిగింది. ఒక్క వస్త్రం వాళ్ళకు ఉన్నది, నిజానికి వాళ్ళు అన్నీ వదిలేసుకుని వచ్చినటువంటి విరాగులు, కానీ ఆ ఒక్క వస్త్రం మీదే వాళ్ళకి ఆసక్తి పెట్టుకుని కూర్చున్నారు. చూసారా, అయ్యో నా కౌపీనం పోతుందే, దాన్ని రక్షించుకోవాలే, మన పర్ణశాల మండిపోతోందే అని. ఇంతటి రాజ్యము ఇన్ని కార్యనిర్వహణలు చేస్తున్నా కానీ కూడా జనక మహారాజు గారికి దేని మీద ఆసక్తి లేకుండా, అది నిజమైనటువంటి వైరాగ్యం. ఆయన అక్కడ మసలుతూ ఉన్నాడు, ఏదీ నాది కాదు అన్న భావనలో ఆయన ఉన్నాడు. వీళ్ళు అన్నీ వదులుకుని వచ్చినా ఆ ఒక్కటి ఏదో పట్టుకుని వేలాడుతున్నారు బ్రహ్మచారులు. అప్పుడు వాళ్ళకి కనువిప్పు కలిగిందిట. ఓహో, ఆసక్తి లేకపోవడం అంటే ఇదన్నమాట. అన్నీ ఉన్నా కానీ కూడా ఏదీ తనది కాదనుకోవడము, నేను అన్నీ వదిలేసి వచ్చానని అనుకుంటున్నా, ఉన్న ఒక్కదాన్ని నేను పట్టుకుని వేలాడుతున్నాను అని వాళ్ళకి బుద్ధి కలిగింది. మనకీ తెలిసింది చూసారా, ఆసక్తి లేకపోవడం అంటే అలా ఉంటుందండి అది. అందుకే ఆ జనక మహారాజు గారి గురించి ఎన్నో చోట్ల వచ్చింది అని చెప్పిన దానికి కారణం అది. అందుకు ఈ ఆచరణ ముఖ్యం. మనకి ఎవరైనా అది పెద్దలు దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు దానిని చూస్తే మనకి అప్పుడు సరి అయినటువంటి అవగాహన కలుగుతుంది శాస్త్రము చెప్పినటువంటి జ్ఞానం పట్ల. వివేకం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏంటి, ఇటువంటి వాటి మీదండి. కేవలము పుస్తకాలు చదివితే లేదా మనము మన యొక్క తెలివితేటలతోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది పూర్ణము అనిపించుకోదు. తప్పనిసరిగా అందుకే గురువు అవసరము అని చెప్తారు. బ్రహ్మ విద్యలో ఆచార్యవాన్ పురుషో వేద, ఎవడికైతే గురువు ఉన్నాడో వాడే తెలుసుకోగలడు బ్రహ్మ విద్యని అని. గురువు ఉండి తీరాలండి. ఆచార్యుడు ఆయన తన అనుభూతిని, ఆయన సాధన చేసి ఆయన అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి జ్ఞానాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి. ఇందుకోసము కూడా ఈ శ్లోకం అన్నమాట. అంటే తప్పకుండా తాను జ్ఞానం పొందేశాను కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోకుండా, వాళ్ళు ఉండి మిగతా తనకి ఇంకా అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికే గురువులు అసలు ఈ లోకంలో ఉన్నారు నిజానికి. అయితే అందరి గురువులకి ఒకే రకంగా ఉండదు. వాళ్ళ యొక్క ప్రారంధానుసారంగా కొంతమంది ప్రజలలోకి రారు. ఒక రమణ మహర్షి గారు నిశ్చలంగా ఒకే చోట ఉండిపోయారు. అదే శంకర భగవత్పాదులు ఆసేతు హిమాచలము ఆయన పర్యటన చేసి ఎంతోమందిని ఆయన ఉద్ధరించారు, ఎంతో వాంగ్మయాన్ని మనకి అందించారు. ఒక్కొక్క గురువులకి వారి యొక్క ప్రారంధము లేదా వారి యొక్క కర్తవ్యము వేరుగా ఉంటుంది. అది వాళ్ళ స్థితి బట్టి వాళ్ళకు ఉంటుందన్నమాట అండి. అంటే స్థితిలో భేదము కాదు, వాళ్ళు ఆ శరీరంతో చేయవలసింది ఏంటో వాళ్ళకి అందుతుంది, ఆ విధంగా వాళ్ళు ఆచరణ చేస్తారు. కొంతమంది ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు, అంతటా తిరుగుతూ. కొంతమంది నిశ్చలంగా ఒకచోటే ఉంటూ ఉంటారు. కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎలా ఉన్నా కానీ కూడా ఆ జ్ఞానులు వాళ్ళ యొక్క ఆచరణ మనకి తప్పకుండా అది మనకి నేర్పుతుందన్నమాట. కానీ ఒకటేంటంటే సమాజంలో ఉంటున్నప్పుడు మాత్రము కర్మయోగాచరణ చేసే తీరాలి జ్ఞానులు కూడా. ఎందుకంటే ఇతరులకి అది అనుసరణ లేకపోతే ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి. మనము ఎక్కడో గుహల్లోకో ఎక్కడికో వెళ్ళిపోతే జ్ఞానులు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ సమాజంలో నడయాడుతున్నటువంటి మహానుభావులు కూడా అందుకే ధర్మాచరణ చెయ్యాలి అని అన్నారు. ఇతరులు కూడా వాళ్ళని అనుసరిస్తారు కాబట్టి. అంత చక్కటి శ్లోకం ఇది. నిజానికి ఈ కాలంలో ఎన్నో రంగాలలో మనకి ఒక పాలిటిక్స్ తీసుకోండి, ఏ రంగం తీసుకున్నా పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఆదర్శంగా నిలవలేకపోతే, వాళ్ళల్లో ఆ యొక్క సరి అయినటువంటి మార్గదర్శకత్వం వాళ్ళు చెయ్యలేకపోతే అది ఇతరులకు ఎంతో హాని కలిగిస్తోంది. నిజానికి ఈ కాలంలో మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కరప్షనే. ఇక వాళ్ళకంటే తక్కువ వాళ్ళకి, కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి అదే ఆదర్శంగా పెట్టుకుంటున్నారు. మొత్తం సమాజ వ్యవస్థ అంతా కరప్షన్ అయిపోతుంది. కారణం ఏమిటంటే పెద్ద పదవులలో ఉన్నవారు ఆచరణలో చేయలేకపోతున్నారండి, ధర్మంగా ఉండలేకపోతున్నారు. అవునా కాదా? ఇట్లా ఈ పరమాత్మ ఈ శ్లోకంలో బోధించిన దాన్నే వాళ్ళు పాటించలేకపోయడం వలన ఇంత నష్టం కలుగుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనము మన ఇంటి నుంచి ప్రారంభం చేయాలి. పిల్లలు చెప్తే నేర్చుకోరండి, చూస్తే వస్తుంది వాళ్ళకి. తల్లిదండ్రులు ఎంత చెప్పినా నువ్వు అసత్యం ఆడకూడదు అని చెప్పి వాళ్ళకి రాదు. మనము సత్యం పలుకుతూ ఉండగా వాళ్ళకి తెలియాలి, అప్పుడు వాళ్ళు చూస్తారు. పెద్దలు గురువు గారిని గౌరవించాలి, నమస్కారం పెట్టాలి అని చెప్తే కాదు, వాళ్ళు తల వంచి నమస్కరిస్తున్నారు అనుకోండి, పిల్లవాడు కూడా తప్పకుండా తల వంచి నమస్కరిస్తాడు. ఎన్నోసార్లు చెప్పారు మన స్వామీజీ గారు, మీరు చేస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు, మీరు చెప్తే ఎవరు ఏది నేర్చుకోరు అని ఎప్పుడూ చెప్తారు. పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటారు స్వామీజీ గారు.
మనము కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని గురించి చెప్పడానికి చాలా ఉంది కానీ సమయం మించిపోయిందండి. ఇవాళకి చాలు. ఆడియో పంపిస్తాను. మధ్యలో కనెక్షన్ ఇది ఇష్యూ వచ్చినట్టుంది కదా, ఆడియో పంపిస్తాను. చాలండి ఇవాళకి. మళ్ళీ మనం సోమవారం తర్వాత శ్లోకాలు చెప్పుకుందాం. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి. జయ గురుదత్త. సోమవారం చెప్పుకుందాం.